22వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. ఈ సమయంలోనూ ఎన్నో చిత్రాలు జరిగేవి. ఉదాహరణకు జనవరి 1, 1912న సాయి 3 కథలు చెప్పారు. 3వ కథ ప్రారంభించగానే ఒక పకీరొచ్చి ఆయన పాదాలు తాకారు. సాయి కోపంతో నెట్టివేసినా అతడు విడవకుండా ఆయన పాదాలు పట్టుకున్నాడు. తర్వాత అతడు బయటికెళ్లి మసీదు ప్రహరీ గోడ వద్ద నిల్చున్నారు. ఆ కోపంతో సాయి హారతి సామాన్లు, నైవేద్యాలు బయట పారవేసి రామమారుతి అనేవాడిని అమాంతంగా పైకెత్తేశారు. అతడికప్పుడు పైలోకానికి వెళ్ళినంత ఆనందం కలిగిందట. అలానే భాగ్య అనేవాడిని మరో యువకుణ్ణి కొట్టారు. ఆ కోపంలోనే కాపర్దే కొడుకు బల్వంతును ప్రమాదం నుంచి రక్షించామని చెప్పి ఆ పకీరు కాపర్దేను చంపాలనుకున్నాడు. కానీ నేను అడ్డుపడ్డాను అన్నారు. హారతి సమయంలో తమ స్థానం నుంచి లేచిపోయి హారతి అయ్యాక తిరిగి వచ్చి కూర్చున్నారు. కాపర్దే డైరీలో ఉంది. ఇటువంటి ఆగ్రహంతో పాటు బాబాలో భక్తునిపై ఎంతో చల్లని ప్రేమ కూడా ప్రకటితమవుతుండేది. తరచూ ఆయనే పండ్లు కొని ముక్కలు చేసి భక్తులకు పంచేవారు. అరటి పండ్లు వలిచి గుజ్జు భక్తులకిచ్చి తొక్క తాముంచుకునేవారు. మామిడి పండ్లను ఎంతో నేర్పుగా అన్ని వైపులా నొక్కి భక్తునికిచ్చేవారు. రసమంతా సులభంగా నోట్లోకొచ్చి తొక్కు టెంక పారవేయటానికి వీలుగా ఉండేది. సుఖ సౌఖ్యాలు భక్తులకిచ్చి వారి దుఃఖం తాము స్వీకరిస్తామని, వారికి మాయను తొలగించి దివ్యానుభవం సులభమయ్యేలాగా చేస్తామని ఈ చర్యల్లోని వారి భావమై ఉండవచ్చు. ఒక్కొక్కప్పుడు అదేమి చిత్రమో గాని ఆయన చెప్పిన కథలు విన్న భక్తులందరూ కూడా ఈ కథలను పూర్తిగా మరిచిపోయేవారు. ఒకరోజు ఆయన గత జన్మల్లో ఆయన బాబు సాహెబ్, జోగ్, దాదా కేల్కర్, శ్యామ, కపర్దే దీక్షితులు ఒక చిన్న వీధిలో తమ గురువుతో కలిసి ఉండేవారట. అందువల్లనే తాము ఈ జన్మలో అందరినీ మళ్ళీ కలుపుకున్నామని చెప్పారు బాబా. సాయంత్రం బాబా మసీదు ప్రాంగణంలో కొద్దిసేపు పచార్లు చేసి ప్రహరీని ఆనుకొని నిలిచి వీధిన పోయే జనంతో ఏమేమో మాట్లాడేవారు. ఉదాహరణకు 10 పాములు వెళ్ళిపోయాయి, కానీ చాలా వస్తాయి. ఇక్కడకు జనం చీమల పుట్టల్లాగా చేరతారు. వణి తేలి నన్నెంతో బాధిస్తున్నారు. నేను ఈ మసీదులో ఉండను అని చెప్పి ఒక్కొక్కసారి అప్పటికప్పుడే ఆయన వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యేవారు. అప్పుడు తాత్య పరుగున వచ్చి, నేను వాళ్లను దండిస్తాను, ఇప్పుడు శాంతించండి, మరో రోజు వెళ్దామని బుజ్జగించగానే ఆయన శాంతించేవారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బాబా మరలా లెండికి వెళ్ళి వచ్చేవారు. అప్పుడు పిలాజీ గురవ్ మసీదు ముందు సన్నాయి వాయించగానే ఆయన ఆవేశంతో వాడు నన్ను తిడుతున్నాడు అని అతని మీదకు కొట్టడానికి వెళ్ళేవారు. అతడు చిక్కకుండా తప్పించుకొని మరీ వాయించేవాడు. తర్వాత కొంతసేపు ఆయన మసీదుకు చావడికి మధ్య పచార్లు చేసేవారు. తర్వాత 6 గంటలకు హారతి అయ్యేది. అప్పుడు కొంతసేపు సత్కాలక్షేపం జరిగేది. బూటీ 1914లో ప్రఖ్యాత గాయకులైన ఖాన్ సాహెబ్ గాన కచేరీ ఏర్పాటు చేశారు. అందరూ మసీదు ముంగిట సమావేశమయ్యాక ఆ గాయకుణ్ణి మరాఠీలో భజనలు పాడమన్నారు బాబా. అతడు ఆయన నమస్కరించి తుకారాం రాసిన హేచీ దాన్ దేవా దేవా ఒక మనవి వినుమా అనే పాటని ఎంతో మధురంగా పాడాడు. సాయి మంత్రముగ్ధులైనట్లు కన్నులు మూసుకొని శ్రద్ధగా విని, ఎంత చక్కగా పాడావు, ప్రసాదించకుండటం సాధ్యపడని దానినే కోరాడు తుకారాం అన్నాడు. ఆ తర్వాత బాబా ఆ రోజు భక్తులు సమర్పించిన దక్షిణంతా అందరికీ పనిచేసేవారు. ఆయన లెక్క పెట్టకుండా జేబులో చెయ్యి పెట్టి చేతికొచ్చినంత ఇచ్చివేస్తున్నా ప్రతి భక్తునికి ఎప్పుడూ ఒకే మొత్తం ముట్టేది. ఇలా నిత్యము బడే బాబాకు 50 రూపాయలు, తాత్యాకు 35 రూపాయల నుండి బాగోజీకి 4 రూపాయల వరకు ముట్టేది. కొత్త వారికి వారికి ఎంత అవసరమో అంతే ముట్టేది. శ్రీరామనవమి వంటి ఉత్సవాల్లో దాదా కేల్కర్కు, బడే బాబాకు 2 నోట్ల కట్టలు పేదలకు పంచమని బాబా ఇచ్చేవారు. ఇలా ఆయన పనిచేసే దక్షిణ రోజుకు 500 దాకా ఉండటంతో బ్రిటిష్ ప్రభుత్వం పన్ను వేయదలిచింది. ఆ లెక్క వ్రాయటానికి హిందూనో ముస్లింనో నియమిస్తే పక్షపాతం చూపుతారని చక్రనారాయణ అనే క్రైస్తవుని నియమించారు. ఆయన వైరాగ్యాన్ని గమనించి చివరకు అతడి కూడా భక్తుడయ్యాడు. ఇలా తనకున్నదంతా సరువులకు ఇచ్చివేసి తను వారి ప్రేమపై జీవించే భిక్షువుగా మాత్రమే ఉండగలవాడు నిజానికి భగవంతుడే. త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడే. ఆయన కృత్యవీరుని కుమారుడైన అర్జునునికి సామ్రాజ్యం ఇచ్చి తాను సాధువులాగే ఉండిపోయాడు. ఆయన యొక్క అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి కూడా ఒక రజకునికి మరుజన్మలో రాజ్యం ఇచ్చి తాను ఎత్తిగానే ఉండిపోయాడు. 3వ దత్తావతారమైన మాణిక్య ప్రభువు భారీ ఎత్తున
దాన ధర్మాలు చేస్తూ కూడా ఫకీర్లాగే జీవించారు. 4వ అవతారమైన అక్కల్కోట స్వామి పాదసేవ కోసం నాటి రాజులను పోటీ పడుతుంటే ఆయన మాత్రం ఒక మఠమైనా లేని అవధూతగాని జీవించారు. శ్రీ సాయి కూడా ఇటువంటి మహారాజే. శిథిలమైన మసీదే ఆయనకు రాజభవనము, ధునిలోనే విభూతే ఆయన యొక్క ధనం, చినిగి ఉన్న కఫ్నియే చీనాంబరము, సట్కాయే ఆయన రాజదండము, తల చుట్టూ రుమాలే వారికున్న రత్న కిరీటము, భిక్షగాళ్లే వారి కొలువులోని వారు. ఆయన వద్ద ఎప్పుడూ ఉండే ఇటుకరాయి గోనె పట్టాలే వారికి దిండు పరుపులు, ఒక రేకు డబ్బా కొద్ది మట్టి కుండలే వారికి స్వర్ణ పాత్రలు, మసీదు ముంగిటున్న పెద్ద రాయియే వారికి సింహాసనము. పోనీ ఇంతటి దానకర్ణుడు ఎవరైనా ఇస్తే అదల్లా తీసుకున్నారా? ఒకనాడు కొందరు బోయాలు పరదాలు కట్టిన పల్లకి తెచ్చి మసీదు ముంగిట దించారు. ఒక రాణిగారు ఒక వాసన కట్టిన బిందె మసీదులోనికి పంపింది. దాన్ని విప్పి చూసిన భక్తులు, బాబా ఇది బంగారం అన్నారు. సాయి తమ హృదయాన్ని చూపుతూ ఎగతాళిగా, బంగారం ఇదా లేక అదా అన్నారు. అతడు మైకంలోంచి మేల్కొని, మీరే అసలైన పెన్నిది అన్నారు. అయితే దాన్ని వెంటనే త్రిప్పి పంపివేయి అని ఆజ్ఞాపించారు సాయి. ఆ మహారాజు ముందు ఆ రాణిగారు బిచ్చగత్తి అయి తుచ్చమైన బంగారం తీసుకోవలసి వచ్చింది. రాత్రి భక్తులందరూ భోజనాలకు వెళ్ళాక 9 గంటల ప్రాంతంలో తాత్యా తెచ్చిన రొట్టెలు తీసుకొని బాబా అందరికీ 35 రూపాయలు ఇచ్చేవారు. ఈ వివరం అతడే ఇలా చెప్పారు. రోజు రాత్రి పాలు బెల్లంతో పాటు రొట్టెలు కానీ సంగటి ముద్ద కానీ తీసుకువెళ్ళి బాబా ముందుంచేవాణ్ణి. ఆయన కొంచెం తిని కొంచెం నా నోట్లో పెట్టి ఆ పాత్ర దూరంగా పెట్టగానే దాన్ని గోండ్యా ప్రసాదంగా తీసుకునేవాడు. తర్వాత అతడు కొన్ని కిళ్ళీలు సిద్ధం చేసేవాడు. సాయి వాటిలో కొన్ని తిని మిగిలినవి భక్తులకు విసిరేవారు. వాటిని భక్తులు ప్రసాదంగా తీసుకునేవారు. బాబాకు తాంబూలం అంటే ఎంతో ఇష్టం. రాత్రి పగలు కూడా వేసుకునేవారు. కొంతకాలం తర్వాత వాటిని రాధాకృష్ణ అయి సిద్ధం చేసేది. అవి తిన్నాక బాబా ఎక్కువ మంచినీరు త్రాగేవారు. అప్పుడు పవళింపు సేజ్ హారతి జరిగేది. భక్తులు తుకారాం, జ్ఞానేశ్వరులు హారతి పాడుతుంటే బాబా శ్రద్ధగా చేతులు జోడించి నమస్కరించేవారు. హారతి అవగానే బాబా పడుకునేవారు. మొదటి రోజుల్లో ఆయన ఎప్పుడూ ఒక గోనెపట్ట పడకలా వేసుకునేవారు. పగలు దానిపైనే కూర్చునేవారు. కొంతకాలానికి భక్తులు సమర్పించిన దుప్పట్ల ఒకదానిపై ఒకటి తామే పరుచుకొని పడుకునేవారు. కానీ క్రమంగా ఆ సేవ భక్తులే చేయసాగారు. ఎక్కడా చిన్న ముడతలు వచ్చినా వాళ్ళు దుప్పట్లన్నింటినీ తీసి సరిగా వేయవలసిందే. ఒకసారి దీక్షిత ఆయనకు ఒక మంచం తెస్తానన్నారు. మహల్సాపతిని క్రింద విడిచి నేనెలా పడుకునేది? అతన్ని దానిపై పడుకోమని. నేను క్రింద పడుకోవచ్చు అన్నారు బాబా. అతడు వారిద్దరికీ చెక్క పలకలు చేయిస్తామన్నారు. కానీ బాబా అంగీకరించలేదు. వారికి దోమల బాధ నివారించాలని దోమతెర కడతామంటే ఆయన ఒప్పుకోలేదు. ఒకసారి పట్టుదలగా కడితే ఆయన కోపంతో దానిని పీకి అవతల పారేశారు. ఇలానే తీవ్రమైన వేసవిలో ఆయనకు చల్లదనం ఇవ్వాలని భక్తులు మసీదు ముంగిట నీటితో తడిపేవారు. కానీ సాయి దునిలో ఎక్కువ కట్టెలు వేసి వేడిని పెంచి దాని పక్కన కూర్చునేవారు.